హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్. ఈరోజు వంకాయ గొజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఫుల్ వీడియో. టమోటాస్, ఒక వంకాయ, ఒక ఎర్రగడ్డ, తెల్లవాయిలు సరిపడన్ని, పచ్చిమిర్చి, ఇవన్నీ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా? చింతపండు నానబెట్టుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. ఓకేనా? నీళ్ళలోకి వేసుకొని వంకాయ కాల్చుకున్నాం కదా, ఇది ఇలా తుప్పు తీసుకోవాలి. తుప్పు తీసేసుకున్నాక ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని కడుక్కోవాలి వాటర్లో. దీంట్లో ఏమైనా పురుగులు ఉంటాయేమో చూసుకోవాలి కదా. వంకాయలో ఇక్కడ ఉంది చూడు, ఇలా ఉంటుంది. వేసుకునేది గిల్లేసుకునేది అంతే ఫ్రెండ్స్. ఇంకా బాగుంది కదా, ఇలా ఉంది చూడండి. అలా చూసుకోవాలి. టమోటకాయ కానీ అంతే, తుప్పు తీసేసుకోవాలి. ఇలా కాల్చుకున్నాం కదా, నల్లగా ఉండేదంతా వెళ్ళిపోవాలి. ఇది కానీ కడుక్కోవాలి. ఇది రాయలసీమ గొజ్జు అండి, చాలా బాగుంటుంది వంకాయ గొజ్జు. ఇలాగే ఎర్రగడ్డ కానీ కాల్చుకోండి. మా ఇంట్లో పప్పు ఉంది, మా కోసం, నాకు మా ఆయన కోసం గొజ్జు తీసుకుంటాం. ముద్ద ఉంది 18, దాంట్లోకి గొజ్జు కూర కొంచెం తక్కువ ఉంటాయి. ఇవన్నీ కొంచెం చేత్తో పిసుకుంటారు, నాకు చేయమంటే ఎత్తుకుంటాను కాబట్టి నేను రొట్టెలు వేసి నూరుకోవచ్చు. రొట్టెలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాల్చుకునేటివి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, నూరుకోవాలి. అందరూ చేతితో పిసుకుతారు, కొంచెం చేతితో పిసుకుతారు, చేతి మంట ఎత్తుకుంటుంది. అందుకని నేను ఇలా నూరేసుకున్నాను. తెల్లవాయలు వేసుకున్నాం, తెల్లవాయలు వేసుకొని నూరుకున్నాం. మళ్ళీ చింతపండు వేసుకోవాలి. రాయలసీమ స్పెషల్ అండి వంకాయ గొజ్జు, రాయలసీమ వంకాయ గొజ్జు. అలాగే ముద్ద సూపర్. దీంట్లోకి టమాటాలు వేసుకున్నాం. టమోటాలు చిన్నగా దంచుకోవాలి, ఎగురుతుంది చిన్నగా. వంకాయ ఇలా బాగా నూరుకోవాలి. అన్నీ వేసేసి టమాటాలు వేసుకొని మళ్ళీ ఇప్పుడు వంకాయ వేద్దాం. దాన్ని కానీ నూరు వేసుకున్నాం. లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు కొత్తిమీర వేస్తే. కొత్తిమీర వేస్తే బాగుండదు, అంటే వెరైటీగా ఉంటుంది, గొజ్జులాగా ఉండదు, బాగుండదు. గొజ్జు ముద్ద ఎంత జనానికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం, నా తమ్మునికి, మా అక్కకి, నా చెల్లెలకి, మా అమ్మకి, మా నాన్నకి, అందరికీ గొజ్జు అంటే చాలా చాలా ఇష్టం. వేసుకొని కలుపుకున్నాం ఒకసారిని. ఇలా అనుకోవాలి, మళ్ళీ నూరద్దండి ఎక్కువ, ఊరిని అలా అనుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎత్తుకున్నాం. రాయలసీమ గొజ్జు ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంటుంది. ముద్దలోకి ఎర్రగడ్డ వేసుకొని అలా తిప్పేసిన కదా రొంచేపు. మీకు ఎర్రగడ్డ అని చెప్పలేదు, అది చూసినారు కదా అని చెప్పలేదు. అది ఎర్రగడ్డ నేను వేసిండేది, లాస్ట్లో వేసిండేది. సరేనా ఫ్రెండ్స్, వంకాయ గొజ్జు ఎలా ఉందో చూడండి. మా వంకాయ గొజ్జు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.